వెల్కమ్ టు కెరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని కూడా బాలకృష్ణ ఎఫ్బీలో పోస్ట్ చేశారని, బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అనే వ్యక్తి వివరాలు స్వీకరణ చేస్తున్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్కు తాను అనుమతి ఇవ్వలేదని కూడా, ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే కార్యక్రమాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు సూచించారు. ఏమైనా ఉంటే అధికారిక మాధ్యమాల ద్వారా కూడా ఇక్కడ ప్రకటిస్తామనేసి కూడా బాలకృష్ణ గారు చెప్పారు. అంటే ఈ ప్రచారాన్ని కూడా మీరు నమ్మకండి అంటూ కూడా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అంటే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ శాతం తప్పుడు సమాచారం మాత్రమే వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వాటిని నమ్మకండి. అసలు ఏదైనా సరే అప్రమత్తంగా ఉండండి. అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో నిజమని కూడా ఎవరో కూడా నమ్మకండి. ఈ ప్రచారం అంతా కూడా తప్పంటూ కూడా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అంటే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును కూడా అనుమతి లేకుండా ఉపయోగించారని కూడా బాలకృష్ణ ఎఫ్బీలో పోస్ట్ చేశారని, బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట కూడా అశ్విన్ అనే వ్యక్తి విరాళాలు స్వీకరిస్తున్నట్టుగా ఇదంతా మోసపూరితంగా ఉందని కూడా ఆయన మరోసారి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఎప్పుడు కూడా నమ్మకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన కెరాక్ టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.